మందులైపోయాయి. ఏంటి, మందులు లేవా? లేవదినా, అయిపోయాయి. ఏం బతికే నీది. 2 బిడ్డలు ఉద్యోగాలు వెలగబెడుతూ కూడా మందులు తెచ్చుకోలేకపోతివి. నేను వెళ్ళి ఆ మంజు దగ్గర శాలరీ తెస్తాను అన్నపూర్ణ అంటే ఇక్కడ నీదేదో తగలబడిపోతున్నట్టుగా వద్దదినా, వెళ్ళొద్దదినా, గొడవలైపోతాయి వదినా అని మజ్జిగ మాటలు చెప్తుంటుంది. మజ్జిగ మాటలు. ఇప్పుడు చూడు, బీపీ టాబ్లెట్ లేదు, షుగర్ గోళీ లేదు. అదేదో పెదరాయుడు చిన్నరాయుడు అంటారు కదా. తిప్పో, అది పెదరాయుడు చిన్నరాయుడు కాదు, థైరాయిడ్. ఆ థైరాయిడ్ కూడా మందు బిళ్ళలు లేకపోయే. మందు బిళ్ళలో లేవు గాని ఒంట్లో రోగాలు మాత్రం బాగానే ఉంటాయి. వదినా, నేను నా కూతుర్ని అడిగిస్తాను. ఈ ఒక్కసారికి మందులకి డబ్బులివ్వదినా. నా దగ్గర ఎక్కడున్నాయి? వెళ్ళి అమ్మనమ్మని అడుక్కో. ఏ, నీ కూతురు నెల శాలరీ తీసుకొచ్చి ఆవిడకే ఇస్తుందిగా. జబ్బు పడ్డ మనిషికి ఆ మాత్రం సాయం చేయరా ఏంటి? తిప్పు, అన్నపూర్ణను చూస్తుంటే కొంచెం జాలేస్తోంది. ఏమైనా డబ్బులుంటే ఇవ్వరాదు, మందులు కొనుక్కుంటుంది. ఏ దయా, నీ పేర్లో దయ ఉందని చెప్పి నువ్వేం దయామయుడు కాదు. ఈ త్రిపుర భర్త అంటే దయ, జాలి, కరుణ ఏమీ లేనివాడయి ఉండాలి. ఇప్పుడు నన్ను ఒక్కదాన్నే డబ్బులు అడిగింది. ఇంకా ఎక్కడే ఉంటే నిన్ను కూడా డబ్బులు అడుగుతుంది. పద వెళ్దాం. సార్, నేను ఎమ్మెల్యే అయినా మీ ఎదుట ఒక సామాన్య కార్యకర్తని. రేపు నేను మంత్రి అయినా జనాలకు మాత్రమే మంత్రిని. మీ ముందు అప్పుడు కూడా కార్యకర్తలాగే ఉంటాను సార్. మీరంటే నాకంత గౌరవం. ఆ గౌరవం ఉంది కాబట్టే నేను మీ దగ్గరకు రాగలిగాను. ఈ డబ్బు మీకోసమే ఏర్పాటు చేశాను సార్. దీంతో పాటు పార్టీ ఫండ్ కూడా ఇస్తాను. ఈ డబ్బు అసలో నకిలో చెక్ చేసుకొని లెక్క పెట్టుకోండి సార్. మహానంది, ఇక్కడ ఈ డబ్బుని లెక్క పెట్టుకుంటూ కూర్చుంటే అక్కడ మంత్రిమండలి విస్తరణ కూడా జరిగిపోతుంది. సార్, ఈసారి మంత్రివర్గ విస్తరణలో నా పేరుండాలి సార్. తప్పకుండా మీకు మంత్రి పదవి ఇస్తాను. కాకపోతే నాదొక అనుమానం. అనుమానమా? ఏంటి సార్ అది? నీకు ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలుసు. రేపు ఇది ఏదైనా బయటికి వస్తే నీకొచ్చిన మంత్రి పదవి ఊడిపోతుంది. పార్టీకి కూడా చెడ్డ పేరొస్తుంది. అందుకే ఆలోచిస్తున్నా. నా దగ్గర నమ్మకస్తులైన అభిమానులు, పార్టీ కార్యకర్తలున్నారు. సత్య అనేవాణ్ణి ఒక్కడి చూపిస్తే చాలు, నేనెంత సేఫ్ జోన్లో ఉన్నానో మీకే అర్థమవుతుంది. అతడు నా దగ్గరున్నంత వరకు నా చీకటి వ్యాపారాలు బయటికే రావు సార్. మీరేం టెన్షన్ పడకండి. నాకు ఆ మంత్రి పదవి ఇప్పించండి సార్. ఇదిగో మాటలోనే వచ్చాడు. నమస్తే అన్న. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్తే. ఇప్పుడే మీకు చెప్పాను కదా, సత్య అని ఇతనే. ఇప్పుడే నీ గురించి చెప్తున్నారు. నమ్మకస్తుడైన కార్యకర్తవని, యూత్ లీడర్ అని చెప్తున్నాడు. నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. మా అన్న నాకు ఎమ్మెల్యేనే కాదు, దేవుడి కంటే ఎక్కువ. మహానంద్ అన్న కోసం నా ప్రాణమైనా ఇస్తాను. అన్న, మిలిటరీ సెలక్షన్స్ రోజున మన పార్టిసిపెంట్స్కు షూస్, టీషర్ట్స్, భోజనాలు అన్నీ పార్టీ ఫండ్ నుంచే ఖర్చు పెడదాం. సత్య మంచి ప్లాన్ చెప్పాడు. ఇలాంటి కొత్త కొత్త కాన్సెప్ట్లు చెప్తాడు సత్య. అందుకే నాకు బాగా ఇష్టం. నీ ఐడియా అద్భుతంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా నువ్వు చెప్పినట్టే చేసేద్దాం. థ్యాంక్ యూ సార్.
ఈ ఉంగరాన్ని నా కొడుకు నీకు గిఫ్ట్గా ఇచ్చాడని. నువ్వు నా కొడుకుతో దూరంగా ఉంటే నేను మీ అమ్మ ఆరోగ్యం కోసం నీ శాలరీని ఖర్చు పెడతాను. నీకు నా కొడుకుతో స్నేహంగా ఉండటం కావాలా, లేకుంటే మీ అమ్మ ఆరోగ్యం కావాలా? సత్య గారితో నేను స్నేహంగా ఉండడం, మంచిగా ఉండడం కూడా మనమ్మ గారికి నచ్చడం లేదు. ఇప్పటికే విడాకులు వచ్చుంటే నేను మా అమ్మ చెల్లి దగ్గర ఉండేదాన్ని. ఇప్పుడు మనమ్మ గారు అనే మాటలకు అవకాశం ఇచ్చేదాన్ని కాదు. కలిసుండే కాలం 6 నెలలే కాబట్టి గొడవలు పడకుండా ఈ 6 నెలలు కలిసి హ్యాపీగా ఉందామని సత్య అన్నారు. ఇంకొక వైపు విడాకులు రావాలంటే క్లోజ్గా ఉండడం కాదు, గొడవలు రావాలని కోర్టు నుంచి వచ్చిన కిరణ్మయ్ గారు ఒకవైపు, మనమ్మ గారేమో నన్ను చూస్తేనే బగ్గున మండిపోతున్నారు. ఎవరు ఎలా అనుకున్నా నాకు మా అమ్మే ముఖ్యం. మంజు మేడం, ఈరోజు ఎమ్మెల్యే మహానంద్ అన్న దగ్గర మిలిటరీ సెలక్షన్ సందర్భంగా ఒక కాన్సెప్ట్ చెప్పాను. దానికి ఆయన చాలా మెచ్చుకున్నారు తెలుసా. మంజు మేడం, మీరు డల్గా ఉన్నారా? ఆహా, ఏం లేదు. అది నా వరకు నేను ఏదేదో చెప్పుకుంటూ వెళ్తుంటే మీరు వినకపోతే ఎలా ఉంటుంది? అసహ్యంగా ఉంటుంది కదా. అవును. మీరు హ్యాపీగా ఉన్నారని అర్థం అవుతుంది. ఏం లేదు మేడం, ఎమ్మెల్యే అన్న మిలిటరీ సెలక్షన్స్ రోజున ఎలాంటి కార్యక్రమం చేపడితే అది జనంలోకి, యూత్లోకి వెళ్తుందో అలాంటిదే చెప్పాను. మంజు మేడం, మీరు ఇలా కూర్చోండి. మిలిటరీ సెలక్షన్ కోసం వస్తారు కదా, వాళ్ళకి షూస్కి, యూనిఫామ్కి, భోజనాలకి అయ్యే ఖర్చు మొత్తం పార్టీ తరపు నుంచి ఏర్పాటు చేస్తున్నామని చెప్పాను. ఎలా ఉంది నా ఐడియా? బాగుంది. ఓన్లీ బాగుందనడమేనా? మీరు కూడా నాలాగా చాలా హ్యాపీగా ఎగిరి గంతేస్తారనుకున్నాను. ఏమైంది మంజు మేడం, ఎందుకు డల్గా ఉన్నారు? మా అమ్మ ఏమైనా అన్నారా? అలాంటిదేం లేదు, నాకే కొంచెం నలతిగా ఉంది. అలసిపోయాను, నిద్రొస్తుంది, పడుకుంటాను. అలసిపోతే మాత్రం పడుకోవాలి. పడుకోండి.